టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఎంపీ కవిత సారథ్యం తప్పేటట్లేదా? సంఘ గౌరవ అధ్యక్షురాలి పదవికి కవిత చేసిన రాజీనామాను యూనియన్ నేతలు ఎందుకు అంగీకరించడం లేదు? ఆమె నాయకత్వంలోనే యూనియన్ను కొనసాగించాలని నేతలు తీర్మానించడం దేనికి సంకేతం? ఇటీవల కవితను కలిసిన యూనియన్ నేతలు ఆమెను ఏం కోరారు? ఆసక్తికర కథనం ఇప్పుడు చూద్దాం. సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో నాయకత్వ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గుర్తింపు కార్మిక సంఘంగా కొనసాగుతున్న ఈ యూనియన్ కి కొద్ది నెలల క్రితం వరకు ఎంపీ కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారు యూనియన్ల బాధ్యతల నుంచి తప్పుకోవాలని టీఆర్ఎస్ అధినాయకత్వం ఆదేశించడంతో కవిత తన గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్య సంఘాల గౌరవాధ్యక్ష పదవులను కూడా వదులుకున్నారు. స్వరాష్ట్ర సాధనలో భాగంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయా కార్మిక సంఘాలతో కలిసి పనిచేశానని కవిత తన రాజీనామా లేఖలో వెల్లడించారు. అయితే మిగతా కార్మిక సంఘాల సంగతి ఎలా ఉన్నా అత్యంత కీలకమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవికి కవిత రాజీనామా చేయడమే చర్చోపచర్చలకు దారితీసింది. కవిత గౌరవ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించక ముందు టీబీజీ కేసులో అనేక సంక్షోభాలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి మొదటి నుంచి సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించారు. దీంతో అప్పటి వరకు వామపక్ష కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాల ఆధిపత్యం కొనసాగిన సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ బలపడుతూ వచ్చింది. 2012లో జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ తొలిసారి విజయం సాధించింది. ఆ తర్వాత కొద్ది నెలలకే అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. దీంతో యూనియన్ 2 వర్గాలుగా చీలిపోయింది. అవినీతి, అక్రమాలు, ఇతర ఆరోపణలతో పరువు బజారున పడింది. ఆ సమయంలో యూనియన్ గౌరవ అధ్యక్షునిగా ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు దిద్దుబాటు చర్యలు చేపట్టలేకపోయారు. క్రమేణా వివాదం ముదిరి యూనియన్లో అంతర్గత ఎన్నికలకు దారితీసే పరిస్థితి వచ్చింది. నాటి ఎన్నికల్లో రాజిరెడ్డి, మల్లయ్య వర్గాలు హోరాహోరీ తలపడ్డాయి. రాజిరెడ్డి వర్గం భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఆ తర్వాత కూడా అవినీతి, అక్రమాలపై మల్లయ్య, రాజిరెడ్డి వర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. కొందరు జైళ్లకు కూడా వెళ్లారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో యూనియన్ పూర్తిగా పార్టీ నియంత్రణలోకి వచ్చింది. అయినప్పటికీ 4 ఏళ్ల పదవీ కాలంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న అపప్రదను మూటగట్టుకుంది. దీనికి తోడు బదిలీలు, మెడికల్ అన్ఫిట్ కేసుల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. యూనియన్ కీలక నేతలు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. యూనియన్ ప్రభ మసకబారింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అధిష్టానం జోక్యం చేసుకుంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఎంపీ కవితకు యూనియన్ గౌరవ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. యూనియన్ ని కవిత గాడిలో పెట్టారు. వర్గాలన్నింటినీ తన అదుపులోకి తెచ్చుకున్నారు. ఆమె చొరవతోనే 2016 దసరా కానుకగా సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలు ప్రకటించారు. కారణాలేవైనా టీబీజీకేఎస్పై కార్మికుల్లో అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఈ క్రమంలోనే 2017 అక్టోబర్లో సింగరేణి గుర్తింపు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో యూనియన్ను తిరిగి గెలిపించుకోవడం టీఆర్ఎస్కి సవాల్గా మారింది. కార్మిక నేతలను నమ్ముకుంటే గెలవడం కష్టమని పార్టీ అధినాయకత్వం భావించింది. కోల్ బెల్ట్లోని ప్రజాప్రతినిధులకు, ఇతర సీనియర్ నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. ఎంపీ కవిత సహా ఇతర నేతలంతా పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించారు. యూనియన్ నేతల బొమ్మలు లేకుండానే కార్మిక వాడల్లో ప్రచారం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ గట్టి హామీ ఇవ్వడంతో టీబీజీకేఎస్ మరోసారి గెలిచింది. ఈ నేపథ్యంలోనే కవిత కనుసన్నల్లో యూనియన్ ఉంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎలాంటి అసమ్మతి ఉండదన్నది రుజువైంది. ఆమె నాయకత్వంలోనే తమ సమస్యల పరిష్కారం సులువన్న భావన కార్మికుల్లో ఏర్పడింది. అందరూ ఆశించినట్టుగానే కవిత వ్యవహరించారు. కార్మికుల సమస్యలపై లోతుగా అధ్యయనం చేశారు. వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వాటిలో కొన్ని పరిష్కారానికి నోచుకున్నాయి. తమ సమస్యలను కవితకు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయన్న నమ్మకం యూనియన్ నేతలతో పాటు కార్మికుల్లోనే ఏర్పడింది. ఇంకా పరిష్కారానికి నోచుకొని అనేక సమస్యలు సింగరేణిలో ఉన్నాయి. కారుణ్య నియామకాలు సహా
అనేక అంశాలపై ఇప్పటికీ కొందరు కార్మికుల్లో అసంతృప్తి ఉంది. ఈ ప్రభావం గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కొంత నష్టం చేసింది. కోల్ బెల్ట్ ఏరియాలో మెజారిటీ స్థానాల్లో విపక్ష అభ్యర్థులు విజయం సాధించారు. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ టీబీజీకేఎస్ నేతల మధ్య ఉన్న సమన్వయ లోపం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని పార్టీ అధినాయకత్వం గుర్తించింది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో పార్టీ బలోపేతంపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. కార్మిక సంఘాలకు ప్రజాప్రతినిధుల సారథ్యం అవసరం లేదని, అలాంటి వారంతా రాజీనామాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవికి ఎంపీ కవిత రాజీనామా చేశారు. యూనియన్ బాధ్యతల నుంచి ఆమె తప్పుకోవడం కార్మికులతో పాటు టీబీజీకేఎస్ నాయకులను నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో కవిత వంటి సమర్థనేత అండ లేకుంటే యూనియన్కి ఇబ్బందులు తప్పమన్న నిర్ణయానికి వారు వచ్చారు. కార్మికుల డిమాండ్లను సాధించే విషయంలో అటు ప్రభుత్వాన్ని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మెప్పించగల చాణిక్యం కవితకు మాత్రమే ఉందని యూనియన్ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో కవిత నాయకత్వమే తమకు కావాలంటూ టీబీజీకేఎస్ నేతలు ప్రకటనలు చేయడం మొదలెట్టారు. ఆమెను గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగించాలని కోరుతూ గత నెలలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. ఇటీవల టీబీజీకేఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, రాజిరెడ్డి కవితను కలుసుకున్నారు. గతంలో చేసిన రాజీనామాను ఉపసంహరించుకొని యూనియన్కు మళ్లీ నాయకత్వం వహించాలి అని విజ్ఞప్తి చేశారు. గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుతూ కేంద్ర కమిటీ చేసిన తీర్మానం ప్రతిని ఆమెకు అందజేశారు. అయితే టీబీజీకేఎస్ సారథ్యంపై నేతల మనోగతాన్ని విన్న కవిత ఈ విషయంలో టీఆర్ఎస్ అధినాయకత్వం నిర్ణయమే శిరోధార్యమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు టీబీజీకేఎస్ 2 ఏళ్ల గుర్తింపు గడువు పూర్తిగా వస్తుంది. ఈ సందర్భంగా మళ్లీ గుర్తింపు ఎన్నికల కసరత్తు ప్రారంభించాలని విపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో 4 ఏళ్లు ఉన్న గుర్తింపు యూనియన్ పదవీ కాలాన్ని కేంద్ర కార్మిక శాఖ 2 ఏళ్లకు కుదించిన విషయాన్ని ఏఐటీయూసీ నేతలు గుర్తు చేస్తున్నారు. కార్మిక శాఖ చట్టాల ప్రకారం 6 నెలలు ముందుగానే ఎన్నికల కసరత్తు ప్రారంభించాలని వారు చెబుతున్నారు. అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం కార్మిక శాఖ పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ నేత గట్టయ్య ఇటీవల విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నిర్ణీత గడువులోనే ఎన్నికలు జరిగేలా జాతీయ కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖపై ఒత్తిడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే మరో 6-7 నెలల్లో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాలు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో టీబీజీకేఎస్ కు బలమైన నాయకత్వం అవసరం అన్న సంగతి స్పష్టమవుతోంది. కవిత నాయకత్వమే తమకు కావాలంటున్న టీబీజీకేఎస్ నేతల విన్నపంపై టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.